అక్క అక్క ఏంటే సంగతులు ఏమున్నాయే? ఇంటి పక్కలేమో టీవీ కొనుక్కున్నారంట, ఇంటి పక్కలేమో ఫ్రిడ్జ్, ఎదురింటిలో ఏసీ కొనుక్కున్నారంటే అంత భాగ్యం లేదు తల్లి. నీకు ఇంకో విషయం చెప్పనా? మా ఇంటి పక్కన ఇద్దరు అక్క చెల్లెలు లేరు, వాళ్ళు వాళ్ళ నాన్న బంగారు చేయించాడంట. నేను వెళ్ళాను, చైనీస్లో ఉందంట కదా. ఒకటి 5 లక్షలు అంటే 5 లక్షలే. అబ్బా వచ్చా నిద్ర బయలు పడుతుంది. ఏం పని పాట ఉండదు, బయటలు పట్టుకుని తిరగడమే. అదే మనకైతేనా ఎన్ని ఉంటాయో. ఈరోజు ప్రార్థన బాగా జరిగింది కదా అక్క? అక్క ఈరోజు మర్చిపోయిన వెంకట ప్రార్థన ఉందట. సరే ఏంటమ్మా ఇటు వచ్చారు? సర్లే వస్తాంలే, భోజనం ఏమైనా ఉందా? ఖాళీ కడుపుతోనే పంపిస్తారు మమ్మల్ని. అయితే దేశాలు ఖాళీ చేయడమే. ఏంటి మన యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన? యేసుక్రీస్తు రోజు మా ఇంట్లోనే ఉంటారు, దేవదూతలు ఎప్పుడు మా ఇంటి చుట్టూనే ఉంటాయి. ఏంటి? సరే వస్తాను. ఏదో యాక్షన్ చేసి కొడుకులు ఎప్పుడు కాకపోతే మా ఎదరాలని నాకే రావాలి వచ్చి నేను రాలేదు, కొడుకులు వచ్చానండి. సరే చూస్తాను. కొడుకులు పెట్టిపోయింది. కొడుకునే పంట ప్రార్థన తగ్గించాడు దేవుడు. బైబిల్ తేజ 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 అదే మన ఇద్దరం ప్రార్థనకి వెళ్దాము. పిలిచారు, నిన్ను పిలిచారా? మా ఇంటికి రోజు చుట్టాలు వచ్చారు, నేను రాను. వాళ్ళ ముందు నా స్టేటస్ చూపించుకోవాలి కదా. ఒకసారి వెళ్ళొచ్చారా? నేను రాను. రావే. సరే చూద్దాం. అసలే మన ఇద్దరం పెళ్లి కదా, మన ఇద్దరం వెళ్ళొచ్చే. సరే వస్తానులే. సరే తేజ తేజ ఈ వార్త నీకు తెలిసిందా? ప్రార్థనకి రమ్మని ఓ పదే పదే పిలుస్తున్నారు కదా, వస్తావా? సరే వెళ్దాం. అయితే కలిసి నన్ను మర్చిపోయి వెళ్ళిపోతావా? నేను ఎక్కడికి వెళ్తాను ఫ్రెండ్, మన ఇద్దరం బెస్టీస్ కదా. నాకు లేమి కలిగి పచ్చుకోగల చోట నాయన నన్ను కరుణ చేస్తున్నాడు. శాంతికరమైన జలంలో నన్ను నడిపించి ఉన్నాడు. నేను ఏదో అబద్ధం నిజంగానే పిలిచేస్తావా? వీడియోలు ఆగిపోయింది.
ఈ స్కిట్ చూసారు కదండి. దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇద్దరు కలిసి సోది చెప్పుకోవడానికి సమయం కేటాయిస్తారు. అదే దేవుని సన్నిధి రావడానికి ఎన్నో సాకులు వెతుకుతారు. ఇంకో ఇద్దరిని చూసారా, ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు ఎంచోపు ఫ్రెండ్స్, పార్టీస్, పబ్స్ అని తిరగడమే తప్ప వాళ్ళకి ఏం పనులు. అదే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం అన్నారు. అయితే ఇంకొకరిని చూసారు కదా, ప్రార్థనకి రమ్మంటే సాకులు వెతుకుతున్నారు. ఆ సాకులు వెతికే బదులు దేవుని సన్నిధిలో 1 గంట కూర్చుంటే దేవుని ఘనత ఎంతో ఉంటుంది. అయితే ఈ నూతన సంవత్సరంలోనైనా ఏ వారం మనకుండా దేవుని సన్నిధికి వస్తారని నమ్ముతున్నాము. ఈ చిన్న అందరికీ వందనం.